బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వెంకటాచలం మనుబోలు మధ్య గూడ్స్ లోని పాల ట్యాంకర్ బోల్తా పడింది. కొమ్మలపూడి జంక్షన్ వద్ద ట్రాక్ పై ట్యాంకర్ అడ్డంగా పడింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గూడ్స్ రైలు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఘటనా స్థలంలో రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వెంకటాచలం మనుబోలు మధ్య గూడ్స్ లోని పాల ట్యాంకర్ బోల్తా పడింది. కొమ్మలపూడి జంక్షన్ వద్ద ట్రాక్ పై ట్యాంకర్ అడ్డంగా పడింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గూడ్స్ రైలు విజయవాడ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఘటనా స్థలంలో రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. నెల్లూరు జిల్లాలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. గతంలో కావలి నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా రైలు పట్టాలు తప్పడంతో చాలా అంతరాయం ఏర్పడింది. దాదాపు 10-12 గంటలు రైల్వే అధికారులు ఎంతో శ్రమించి కూడా ఇవి క్లియర్ చేయడం జరిగింది. అయితే ఎందుకు పదే నెల్లూరు జిల్లాలో ఈ యొక్క రైలు పట్టాలు తప్పటం, గూడ్స్ రైలు బోల్తా పట్టడం జరుగుతున్నాయని చెప్పి అధికారులు వాటిపైన మనసు పెట్టాల్సిన అవసరం ఉంది, పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఇటు మనుబోలు కొమ్మలపూడి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పి బోల్తా పడింది. విజయవాడ నుంచి తిరుపతి వైపుకు పాల లోడ్ కోసం వెళ్తున్న గూడ్స్ ట్రైన్ లో ఒక ట్యాంకర్ అదుపు తప్పింది. గూడ్స్ ట్రైన్ బోల్తాతో విజయవాడ నుంచి చెన్నై, తిరుపతి వైపు నడిచే రైళ్లు చాలా వరకు ఇబ్బందులు పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రమాదం సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు అయితే చేపట్టారు. అయితే ఇంతవరకు కూడా ఆ పనులు పూర్తి కాలేదని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో గూడూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు వేచి ఉండవలసిన పరిస్థితి చాలా నెలకొంది. రైళ్ల సమాచారం కోసం అధికారులు స్టేషన్ నందు ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఇప్పటికే అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పదే నెల్లూరు జిల్లాలో ఇటు కావలి కావచ్చు, గూడూరు కావచ్చు, నాయుడుపేట ఆ ఏరియాలో చాలా చోట్ల కూడా రైళ్లు ఎందుకు ఈ పట్టాలు తప్పుతున్నాయి, ఎందుకు పడిపోతున్నాయని దాని మీద ఎందుకు రైల్వే అధికారులు విచారణ చేపట్టలేదని చెప్పి సీరియస్ గా తీసుకోలేదని చెప్పి ఇటు ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలకొకసారి ఈ విధంగా పట్టాలు తప్పడం ఏమిటంటూ కూడా రైల్వే అధికారుల పైన ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కావల్లో చూసామో చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. దీంతో దాదాపు ఒక 12 నుంచి 15 గంటల వరకు రైలు రాకపోకలకు బ్రేక్ పడింది. ఈ రోజు చూస్తే ఈ విధంగా జరిగింది. దీంతో ముఖ్యంగా ఈ రోజు ఈ మనుబోలు కొమ్మలపూడి రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో ఇటు విజయవాడ నుంచి ఇటు చెన్నైకి దాదాపు 15-20 ట్రైన్స్ పోతుంటాయి. అవన్నీ బ్రేక్ అయినాయి. అదేవిధంగా ఎంతో పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులు కూడా తిరుపతి రావాల్సి ఉంటుంది. అక్కడ అది కూడా బ్రేక్ అయింది. అదేవిధంగా చెన్నై, తిరుపతి, ఇంకా బెంగళూరు ఈ విధంగా వెళ్లే రైళ్లన్నీ కూడా ఎక్కడికక్కడ హోల్డ్ అయ్యి దీంతో ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు కూడా సరైన సమాచారం ఇవ్వట్లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే ఈ ప్రయాణికులు ఇటు ఉదయాన ఈ ప్రమాదం జరిగింది కాబట్టి, అంటే నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ అక్కడికి వచ్చేసరికి ఇటు గూడ్స్ రైలు బోల్తా పట్టడంతో ఎక్కడో అక్కడ ఆగిపోయారు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మరో 2 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవచ్చన్న సమయంలో ఈ విధంగా అక్కడ గూడ్స్ రైలు ట్రైన్ పట్టాల దగ్గర పడిపోవడంతో ట్రైన్స్ ఎక్కడ హోల్డ్ అయ్యి దాంతో ప్రజలు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఇటు నెల్లూరు నుంచి ఇటు గూడూరుకి వెళ్లే ఏరియా మొత్తం కూడా ఈ ట్రైన్స్ తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. కొన్ని రైళ్లను వేరు మార్గాల గుండా పంపించారు. అయినప్పటికీ ఇది అంత సింగిల్ లైన్, అక్కడక్కడ డబుల్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ రైలు వరకు చాలా వరకు హోల్డ్ అయ్యి ఎక్కడ చూసినా కానీ రైళ్లన్నీ కూడా వరుసలు బారులు తిరిగాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఇందులో అధికారుల నిర్లక్ష్యం కూడా కొట్టుకున్నట్టు కనిపిస్తా ఉంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత హడావుడి చేసే అధికారులు ప్రమాదం జరగకుండా ఎందుకు సీరియస్ గా యాక్షన్ తీసుకోవటం లేదు అని ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి, అయినా అధికారులు ఎందుకు మేలుకోవటం లేదు అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా గూడ్స్ రైలు పట్టాలు తప్పి పడింది అంటే అక్కడ అంటే ఇక ఈ కింది స్థాయి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఈ యొక్క అధికారులు వీళ్ళంతా కూడా ప్రతినిత్యం ఈ యొక్క పట్టాలను పరిశీలించవలసి వస్తుంది. ప్రతి ఏరియాకి ఒక 10 కిలోమీటర్లకు ఒక బ్యాచ్ లెక్కన ఈ పట్టాలు చూస్తూ పోవాలి. కానీ అలా చూసి కానీ ఉంటే ఇప్పుడు ఈ గూడ్స్ రైలు ఎందుకు బోల్తా పడుతుంది అని కూడా ప్రశ్న అయితే తలెత్తుతుంది. అంటే అక్కడ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే అది గూడ్స్ రైలు కాబట్టి సరిపోయింది, అదే ఒక ప్యాసింజర్ రైలు లేకపోతే ఎక్స్ప్రెస్ రైలే కానీ అయ్యి ఉంటే ప్రాణ నష్టం భారీగా జరిగిందని చెప్పి కూడా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఇందులో రైల్వే అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టుతున్నట్టు కనిపిస్తా ఉంది. థాంక్యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.